ఆయన మాట్లాడతాడు, మీకేం అమాయకంగా మాట్లాడబాకండి, విలేకరులు మీకేం చేత కాదు, మీకేం తెలీదు, ఫీజులన్నీ అలాగే ఉంటాయి, సీట్లు పెరుగుతాయి, ఫీజులు అలాగే ఉంటాయి అంట. ఎందుకు ఈ పాపం మాటలు? చిత్తూరులో అపోలో హాస్పిటల్లో ఎక్కడన్నా ఫీజులు లేకుండా వైద్యం జరుగుతుందా? లేదా సీట్లు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? 15,000 రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి ఒక పిల్లోడు చదువుకుంటే ఫీజు, స్కానింగ్ ఫ్రీ, ఎంఆర్ఐ ఫ్రీ, రక్త పరీక్షలు ఫ్రీ. మరి మీరు ఫ్రీగా చేస్తారా అని అడుగుతున్నా. ఈ ఫ్రీగా ప్రైవేట్ వాడు చేస్తాడా? ఆఖరికి డయాలసిస్ చేసినా కూడా ఫ్రీయే కదా, వైద్యం ఫ్రీయే కదా. మరి ప్రైవేట్ వాడు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మర్ది కలిసి హాస్పిటల్ నడుపుతున్నారు కదా, దాంట్లో 70% ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు. మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి, పలానోడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బసవతారకం హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పండి. ఎవరికి పనిచేశారు? హాస్పిటల్లోకి వెళ్ళగలరా? నేను చెప్తాను 70% ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు. అజమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు, ఎవడు పట్టించుకున్నవాడు, ఎవడు? ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను. ఇవాళ జరగకపోగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటి అంటే